పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమ్మక్క సార్లమ్మ చరిత్రను మరో 1000 ఏళ్ళు చరిత్రలో ఉంచే విధంగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొని ఇంత వైభవాన్ని మాకిచ్చినందుకు ములుగు ప్రాంత ప్రజల నుంచి, ఆదివాసీ బిడ్డల నుంచి, సమ్మక్క సార్లమ్మ భక్తుల నుంచి మరి మీకు ప్రత్యేక కోటి కోటి దండాలను తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా 3 నెలల నుంచి ఇక్కడే ఉండి శ్రమ కోర్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా సోదరిమణి కొండ సురేఖ గారు, మా ఉత్తమన్న గారు ఈరోజు ములుగు నియోజకవర్గ చరిత్రలో ఈరోజు కేబినెట్ సమావేశంలో మరి 100 కిలోమీటర్ల గోదావరి ఉన్న చుక్క నీళ్లు రాలే. ఈరోజు ఈనాడు కేబినెట్ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు, మన అదే విధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమన్న గారు 143 కోట్లతోటి ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు కూడా మరి అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, అదే విధంగా మా ట్రైబల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు, మా వివేకన్న గారు లేబర్ మినిస్టర్ గారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరన్న గారు, అదే విధంగా ప్రభుత్వ సలహాదారులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మా ఎంపీ బలరాం నాయక్ గారు, మా పొన్నమన్న బస్సుల మంత్రి గారు, మా జూపల్లి కృష్ణారావు అన్న గారు, మా అజారుద్దీన్ అన్న గారు, మా వేమన్న గారు, శ్రీనివాసరెడ్డి అన్న గారు, అదే సీనన్న గారు, ఆది సీనన్న గారు, అదే విధంగా పాయం వెంకటేశ్వర్లు గారు, చంద్రలింగయ్య గారు, మా పూజార్ల పెద్దలు జగ్గారావు గారు, వేదిక మీద ఉన్న మా సహచర ఎమ్మెల్యేలు ఎంపీ మల్లు రవణ గారు, ఎమ్మెల్యే భద్రాచలం వెంకట్రావు గారు, మా కళాకారులకు, మా అక్క చెల్లెళ్లకు 4 గంటలకు వచ్చారు పాపం. అయినా కూడా చలి విపరీతంగా పెరిగినా కూడా అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా మీడియా సోదరులు, మరి అందరికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క గుడితో కుటుంబ బంధం లేదు, కుల బంధం లేదు. కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో కట్టిండు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈయన కడుతున్నాడు అని. అక్కడ వాళ్ళ ఇలవేల్పని కట్టారు, కానీ ఇక్కడ మాత్రం సకల జనుల భావాలను గౌరవించి, భక్తిని గౌరవించి, ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తరతరాలుగా ఈ యొక్క చరిత్రలో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు. సమ్మక్క సార్లమ్మ భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికే 9:30 అవుతా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను అనుకున్న 2 కళలలో ప్రప్రథమంగా సమ్మక్క సార్లమ్మ కీర్తి ఉండాలనుకున్నా. నాకు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఈ యొక్క గౌరవం దక్కింది. ఇది ఏదో ఒక కులానికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో కాదు, కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడుని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో, మరి అదేవిధంగా భక్తితో, బాధ్యతతో వారి ఈ బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది. చాలా చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ ఇక్కడ పెట్టడం కూడా రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇది మొట్టమొదటి క్యాబినెట్ అటవీ ప్రాంతంలోకి వచ్చి మా క్యాబినెట్ సోదరులు, అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం, అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు ములుగు తలాపునే 110 కిలోమీటర్ల గోదావరి బారిన. ఒకప్పుడు నేను గోదావరి జలాల కోసం పాదయాత్ర చేసిన, కానీ ఈరోజు ఏ యాత్ర చేయకున్నా ఇక్కడ ఉన్నటువంటి యాతనను అర్థం చేసుకొని మరి దాదాపుగా 143 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తారని ఆశిస్తూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు
పూజారులకు వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై సమ్మక్క, జై సార్లమ్మ, జై గోవిందరాజు, జై పగడిద్దరాజు. ఎన్నడైనా ఎవరైనా ఊహించే అవకాశం కూడా లేదు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కదలి వచ్చి ఆ తల్లుల చల్లని దీవెనలు యావత్ రాష్ట్రానికి అందాలి అని ఇక్కడ కేబినెట్ నిర్వహించడం, అలాంటి చారిత్రాత్మక సందర్భంలో మనమంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. మన తల్లుల దీవెనలు మీ చప్పట్ల ద్వారా అందాలి. ఆనరబుల్ సీఎం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎరిగే మునగాడు. ఆదివాసి గిరిజన సోదరులందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. మిత్రులారా, ఈనాడు సమ్మక్క సారలమ్మ పాదాల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా తరలి వచ్చి ఇక్కడి నుండే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను మేడారానికి తరలించి ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వేలాది మంది సమ్మక్క సారలమ్మ భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు. కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే 100% మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం. ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి 6, 2023 నాడు ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను, సీతక్క, ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతినబూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 3 సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి
ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖమ్మ ఈ జిల్లా నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడము, అదేవిధంగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి మా సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాతినిధ్యం వహించడము, ఈనాడు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సారలమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్ఛికమేమో కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా. ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరిమణులకు ఇచ్చిండ్రు. ఇది అరుదైన సందర్భము, ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్స్ తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే అందరు ఆశ్చర్యపోయిండ్రు. ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక మాట చెప్పిన, ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి 28 తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన. ఇక ఆ రోజు నుంచి వారు వెనుదిరిగి చూడలే. ఎంతో మందికి నిష్ఠూర్కమైనా కూడా ఈయనే కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్ళారు. వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగా ఇట్లా పిడికిట్లో పట్టుకుంటారు. ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంత, అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 28 తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చెయ్యాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈరోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రతి మనిషి 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో 100 ఏళ్ళలో జీవిస్తాడు. కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు కానీ అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతని జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసిండా అని వెనుదిరిగి చూసుకుంటే చాలా మంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది. కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణం అంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది. ఇది అరుదైన అవకాశం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం. అందుకే ఈనాడు మొత్తం మంత్రివర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో 2023 ఫిబ్రవరి 6 తారీఖు నాడు ఏ మొక్కైతే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము. ఈ సంతృప్తి